Hello, hi, welcome back, viewers. This is Sagar. Today, very good important notification from Telangana Social Welfare గురుకుల స్కూల్స్ నుంచి ఒక నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. అదేంటో చూద్దాం. తెలంగాణ సోషల్ వెల్ఫేర్ లో గురుకుల పాఠశాలలో చదువుతున్న విద్యార్థులకు మరియు తల్లిదండ్రులకు ఒక గమనిక, అదేంటో తెలుసుకుందాం. సో 5th క్లాస్ నుంచి 9th క్లాస్ వరకు, 5వ తరగతి నుంచి 9వ తరగతి వరకు తెలంగాణ సోషల్ వెల్ఫేర్ లో గురుకుల పాఠశాలలో చదువుతున్న విద్యార్థులు పాఠశాల బదిలీ కోరుకునే వారు ట్రాన్స్ఫర్ రిక్వెస్ట్ అప్లికేషన్ ను ఆన్లైన్ లో దరఖాస్తు చేసుకోవాలి. సో దీనికి ఒక ఫీ అంటే 100 రూపీస్ చెల్లించాలన్నమాట. ఓకేనా? అదేవిధంగా దీని యొక్క దరఖాస్తు తేదీ అంటే 27th జూన్ 2024 తో స్టార్ట్ అవుతుంది. అదేవిధంగా 31st జూలై 2024 కి ఎండ్ అవుతుంది అనమాట. కాబట్టి తల్లిదండ్రులు దరఖాస్తు చేసుకోవాలని ట్రాన్స్ఫర్ రిక్వెస్ట్ ఫామ్ ని ఫిల్ చేసి ఫుల్ డీటెయిల్స్ ని అప్లై చేయాలని చెప్పేసి కింద ఇచ్చినటువంటి వెబ్సైట్ లో మీరు ఫుల్ డీటెయిల్స్ ఫిల్ చేయాలి. సో అదేంటంటే వెబ్సైట్ చూడండి, tgswdtr.cgg.gov.in లో మీరు అప్లై చేసుకోవాలి. సో నేను డిస్క్రిప్షన్ లో లింక్ వేస్తాను. సో డిస్క్రిప్షన్ లో మీరు క్లిక్ చేసి ఫుల్ డీటెయిల్స్ అప్లై చేయండి. అయితే ఇక్కడ మీరు వెబ్సైట్ లో క్లిక్ చేస్తే వివరాలు చూడండి. ఇక్కడ అడ్మిషన్ అండ్ ట్రాన్స్ఫర్ ఇంటూ క్లాస్ 5th to 9th 2024 to 25 క్లిక్ హెయర్ టు అప్లై. చూడండి, ఇక్కడ అప్లై చేయగానే మీకు ఇక్కడ నోట్ ఆన్ ట్రాన్స్ఫర్స్ అని కనిపిస్తుంది. చూడండి, సో దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే దీని యొక్క నోటిఫికేషన్ వివరాలు మీకు తెలుస్తాయి. సో ఏంటి ఆ నోటిఫికేషన్ వివరాలు అనేవి ఇక్కడ మనము తెలుసుకుందాం. ఓకేనా? సో ట్రాన్స్ఫర్ రిక్వెస్ట్ చేసుకునే వాళ్ళు ద స్టూడెంట్స్ కెన్ సబ్మిట్ ద ట్రాన్స్ఫర్ అప్లికేషన్ త్రూ ఆన్లైన్. సో ఆన్లైన్ ద్వారా అప్లికేషన్ చేయాలని చెప్పేసి అంటున్నారు. సో అక్కడ డేట్ చూడండి, 26 నుంచి 31st వరకు ఇచ్చారు. అదేవిధంగా ఎవరైతే చదువుతున్నారో సోషల్ వెల్ఫేర్లో చదువుతున్నటువంటి విద్యార్థులు 5th నుంచి 9th క్లాస్ ఉన్న విద్యార్థులు మాత్రమే ఎలిజిబుల్ అని చెప్పేసి అంటున్నాడు. అదేవిధంగా ట్రాన్స్ఫర్స్ విల్ కన్సిడర్ ఆన్ 5th నుంచి 9th వరకు ఉన్నటువంటి విద్యార్థులు ఆగస్టులో తీసుకుంటా అని చెప్పేసి అన్నాడు అన్నమాట. ఓకేనా? సో ఇదొక వివరాలు మీరు చూడండి. సో అది డౌన్లోడ్ చేసుకున్నాక మీరు చూడండి, అబ్జర్వ్ చేయండి. ఓకేనా? సో అదేవిధంగా ఇక్కడ ఆన్లైన్ పేమెంట్కి వెళ్తే, సో ఆన్లైన్ పేమెంట్ క్లిక్ చేసినప్పుడు మీకు వివరాలు ఈ విధంగా కనిపిస్తాయి అనమాట. సో ఏంటి ఆ వివరాలు చూద్దాం. సో ఫస్ట్ ట్రాన్స్ఫర్ రిక్వెస్ట్ క్లాస్, మీరు ఏ క్లాసు వెళ్ళాలనుకుంటారో ఆ క్లాస్ రిక్వెస్ట్ సెలెక్ట్ చేయాలి. అదేవిధంగా మీరు తెలంగాణ వాళ్ళైతే బిలాంగ్స్ టు తెలంగాణ అంటే తెలంగాణ స్టేట్ అవ్వాలి. అదేవిధంగా ఇక్కడ క్యాండిడేట్ యొక్క సర్నేమ్, అదేవిధంగా స్టూడెంట్ నేమ్ ఎంటర్ చేయాలి. ఒకవేళ బాయ్ అయితే బాయ్, గర్ల్ అయితే గర్ల్ అయితే క్లిక్ చేయండి. అదేవిధంగా పేరెంట్స్ యొక్క మొబైల్ నెంబర్ ఎంటర్ చేయాలి. అదేవిధంగా సెలెక్ట్ డిస్ట్రిక్ట్ని కూడా ఎంటర్ చేయాలి. లైక్ ఆదిలాబాద్, మంచిర్యాల, మెదక్, ములుగు, నిజామాబాద్. సో మీరు ఏ డిస్టిక్ అయితే ఆ డిస్టిక్ రంగం వాళ్ళు సెలెక్ట్ చేయాలి. అదేవిధంగా నెక్స్ట్ ఇక్కడ నేమ్ ఆఫ్ ద సోషల్ వెల్ఫేర్ ఇన్స్టిట్యూషన్, అంటే మీరు ఏ ఇన్స్టిట్యూషన్లో చదువుతున్నారో అక్కడ సెలెక్ట్ చేయండి. అదేవిధంగా మీ యొక్క డిస్ట్రిక్ట్ని కూడా సెలెక్ట్ చేయండి. క్యాస్ట్, బీసీ అయితే బీసీ, ఎస్సీ అయితే ఎస్సీ, ఓసీ విద్యార్థులు అయితే ఓసీ విద్యార్థులు సెలెక్ట్ చేయండి. అదేవిధంగా ఇక్కడ క్యాప్చా వివరాలు కూడా వెళ్తే సెలెక్ట్ చేసిన తర్వాత సబ్మిట్ చేయాలి. ఓకేనా? నెక్స్ట్ ఆన్లైన్ అప్లికేషన్ చూద్దాం. సో ఆన్లైన్ అప్లికేషన్లోకి చూస్తే మనకి జనరల్ నెంబర్ పేమెంట్ అనేది మనకి మెసేజ్ వస్తుంది. అదేవిధంగా ఆ మెసేజ్ చూసి మీ డేట్ ఆఫ్ బర్త్, మీ పేమెంట్ డేటు, సో మీరు ఏ రోజు డేట్ పేమెంట్ చేస్తే ఆ డేట్ పేమెంట్ చేసి మీ యొక్క ఫోటోని ఇక్కడ అప్లోడ్ చేయాల్సి వస్తుంది అనమాట. సో ఫోటోని అప్లోడ్ చేయండి. సో అదేవిధంగా కింద ఉన్నటువంటి ఈ క్యాప్షన్ నెంబర్ ఎంటర్ చేయండి. ఎంటర్ చేయగానే సబ్మిట్ చేయండి. ఓకేనా? సో అదేవిధంగా నెక్స్ట్ మళ్ళీ బ్యాక్ వచ్చి చూడండి. బ్యాక్ వచ్చి చూస్తే ఇంక కింద ఒకవేళ మీరు ఆన్లైన్ ప్రింట్ తీసుకోవాలనుకుంటే డౌన్లోడ్ సబ్మిటెడ్ అప్లికేషన్కి వెళ్ళి అక్కడ మీరు సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. సో ఏం సెలెక్ట్ చేసుకోవాలంటే చూడండి, ఇక్కడ మీరు ట్రాన్స్ఫర్ కాబట్టి ట్రాన్స్ఫర్స్ మీద క్లిక్ చేయండి. సో ఆ ట్రాన్స్ఫర్స్ మీద ఉన్నటువంటి వివరాల్లోకి వెళ్తే అక్కడ మీకు క్యాండిడేట్ యొక్క ఐడి నెంబరు, జర్నల్ నెంబరు, అదేవిధంగా డేట్ ఆఫ్ బర్త్, క్యాప్షన్ ఎంటర్ చేయాలి.
సో ఎంటర్ చేసిన వెంటనే మీకు వివరాలు అనేవి ఆటోమేటిక్గా తెలిసిపోతాయి అనమాట. ఓకేనా.